హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 35వ కీర్తన సాధన చేద్దాం. కూసు కండీర్య జ్ఞానిగಳೆಲ್ಲ ಕೂಸು ಕಂಡೀರ್ಯ, ಕೂಸು ಕಂಡೀರ್ಯ ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಕೂಸು ಕಂಡೀರ್ಯ. ಸಾಸಿರ ನಾಮದ ಶತಕೋಟಿ ತೇಜದ ಸೂಸುವ ಸುಖಮಯ ಜ್ಞಾನದ ಕೂಸು. ಸಾಸಿರ ನಾಮದ ಶತಕೋಟಿ ತೇಜದ ಸೂಸುವ ಸುಖಮಯ ಜ್ಞಾನದ ಕೂಸು. ಕೂಸು ಕಂಡೀರ್ಯ ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಕೂಸು ಕಂಡೀರ್ಯ. ಜ್ಞಾನ ಸಮುದ್ರದೋಳಾಡುವ ಕೂಸು ಜ್ಞಾನಿ ಹೃದಯದಿ ಹೊಳೆವುದು ಕೂಸು. ಜ್ಞಾನ ಸಮುದ್ರದೋಳಾಡುವ ಕೂಸು ಜ್ಞಾನಿ ಹೃದಯದಿ ಹೊಳೆವುದು ಕೂಸು. ದೀನದಾಸರಿಗೆ ಕಾಣುವ ಕೂಸು ತಾನೇ ಬಲುದು ತನ್ನ ಮಹಿಮೆಯ ಕೂಸು. ದೀನದಾಸರಿಗೆ ಕಾಣುವ ಕೂಸು ತಾನೇ ಬಲುದು ತನ್ನ ಮಹಿಮೆಯ ಕೂಸು. ಕೂಸು ಕಂಡೀರ್ಯ ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಕೂಸು ಕಂಡೀರ್ಯ, ಕೂಸು ಕಂಡೀರ್ಯ ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಕೂಸು ಕಂಡೀರ್ಯ. ಲೋಕತ್ರಯವೆಲ್ಲ ನೋಡುವ ಕೂಸು ಬೇಕಾದ ಭಕ್ತರೋಳಾಡುವ ಕೂಸು. ಲೋಕತ್ರಯವೆಲ್ಲ ನೋಡುವ ಕೂಸು ಬೇಕಾದ ಭಕ್ತರೋಳಾಡುವ ಕೂಸು. ಆಕಾರವಿದ್ದು ನಿರಾಕಾರ ಕೂಸು ಸಾಕಾರ ದೃಷ್ಟಿಗೆ ಸಿಲುಕದ ಕೂಸು. ಆಕಾರವಿದ್ದು ನಿರಾಕಾರ ಕೂಸು ಸಾಕಾರ ದೃಷ್ಟಿಗೆ ಸಿಲುಕದ ಕೂಸು. ಕೂಸು ಕಂಡೀರ್ಯ ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಕೂಸು ಕಂಡೀರ್ಯ, ಕೂಸು ಕಂಡೀರ್ಯ ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಕೂಸು ಕಂಡೀರ್ಯ. ತನು ಮನ ಧನದೊಳು ಕುಳಿತಿಗ ಕೂಸು ಘನವಾದ ಮಹಿಮೆಗೆ ಕಾರಣ ಕೂಸು. ತನು ಮನ ಧನದೊಳು ಕುಳಿತಿಗ ಕೂಸು ಘನವಾದ ಮಹಿಮೆಗೆ ಕಾರಣ ಕೂಸು. ಪಿರುಗು ಬುದ್ಧಿಗೆ ಎದು ಸಿಲುಕದ ಕೂಸು ಚಿನುಮಯ ಪುರಂದರ ವಿಠಲ ಕೂಸು. ಮಿನುಗು ಬುದ್ಧಿಗೆ ಎಂದು ಸಿಲುಕದ ಕೂಸು ಚಿನುಮಯ ಪುರಂದರ ವಿಠಲ ಕೂಸು. ಕೂಸು ಕಂಡೀರ್ಯ ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಕೂಸು ಕಂಡೀರ್ಯ, ಕೂಸು ಕಂಡೀರ್ಯ ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಕೂಸು ಕಂಡೀರ್ಯ. ಸಾಸಿರ ನಾಮದ ಶತಕೋಟಿ ತೇಜದ ಸೂಸುವ ಸುಖಮಯ ಜ್ಞಾನದ ಕೂಸು. ಕೂಸು ಕಂಡೀರ್ಯ ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಕೂಸು ಕಂಡೀರ್ಯ. జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. కూసు అంటే పిల్లవాడు, చిన్న పిల్లవాడిని కూసు అంటారు. మనం బాబు, బుజ్జి, కొండ అని పిలుస్తామే, ఆ రీతిగా కన్నడ భాషలో కూసు అంటే చిన్న పిల్లవాడు. హనుమంతుడిని చిన్న పిల్లవాసుగా సంబోధిస్తూ ప్రేమగా పాడేటువంటి కీర్తన. కూసు కండీరియా, చిన్న పిల్లవాడిని చూచారా, బాలుడిని చూచారా, జ్ఞానిగಳೆల్లా జ్ఞానులు ఏమిటి మీరందరూ ఈ చిన్న పిల్లవాడిని చూచారా అంటే అందరినీ మహానుభావులుగా, భక్తాగ్రహణులుగా, జ్ఞానులుగా గుర్తిస్తూ నాయలారా, భక్తులారా, జ్ఞానులారా ఈ పిల్లవాడిని చూచారా అని సంబోధిస్తున్నారు. సాసిరనామద శతకోటి తేజద, సహస్రనాముడు. సాసిర అంటే సహస్రం. సహస్రం అంటే 1000 అని అర్థం ఉంది, అనంతము అని కూడా అర్థం ఉంది. కాబట్టి హనుమంతుడు వాయుదేవుడు సామాన్యుడు కాదు, ఆయనకి అనేక నామములు, అనేక పేర్లు ఉన్నాయి. సహస్రనామద శతకోటి తేజద, శతకోటి సూర్యుల యొక్క కాంతితో వెలిగేటువంటి మహానుభావుడు. సూసువ సుఖమయ జ్ఞానద కూసు, ఉత్తమ జ్ఞానం. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకుందాం, నారాయణమూర్తి, లక్ష్మీదేవి వాళ్ళు సర్వోత్తములు ఇద్దరు. వాళ్ళ తర్వాత పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవాళ్ళు నలుగురున్నారు. వాళ్ళ నలుగురిని ఋజుగణములు అంటారు. బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, వాయుదేవుడు, భారతీదేవి, ఈ నలుగురు ఋజుగణములు అంటారు. ఋజుగణములు అంటే
వారి అవతారంలో అయినా సరే, అంశంలో అయినా సరే, వాళ్ళు ఏదైనా రూపాన్ని దాల్చినప్పుడైనా సరే, వాళ్ళ యొక్క బ్రహ్మగా, వాయుదేవుడిగా, భారతిగా, సరస్వతిగా ఉన్నా సరే, ఏ వేషంలో ఉన్నా, ఏ అవతారంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఈ నలుగురికి మాత్రం పరిపూర్ణమైన జ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళని ఋజుగణములు అంటారు. ఇక దాని తర్వాత దేవతలందరూ కూడా అప్పుడప్పుడు వాళ్ళలో అజ్ఞానం రావడానికి, పొరపాటు జరగడానికి అవకాశం ఉంది. కానీ ఈ నలుగురు అలా కాదు. అందుకని పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. కాబట్టి సుఖవంతమైన ఉత్తమ జ్ఞానవంతుడైనటువంటి జ్ఞానద కూసు, అటువంటి జ్ఞానం కలిగినటువంటి పిల్లవాడు కూసు. మొదటి చరణం చూస్తే ఎటువంటి వాడు హనుమంతుడు. జ్ఞాన సముద్రదుడు ఆడువ కూసు, జ్ఞాన సముద్రంలో ఓలాడేటువంటి పిల్లవాడు, ఓలాడేటువంటి బాలుడు. జ్ఞాని హృదయది, జ్ఞానుల యొక్క హృదయంలో హొడవదు కూసు, అంటే ప్రకాశించేటువంటి బాలుడు. దీనదాసరిగే, అంటే దీనులైనటువంటి దాసులకు కాణువ కూసు, వాళ్ళకి దర్శనమిస్తాడు, కనిపిస్తాడు కళ్ళకి. తానే బల్లుదు తన మహిమయ కూసు, తానే ఎరుగును, తన యొక్క మహిమలు ఇంకెవరికి తెలియదు. వాయుదేవుల వారి మహిమ ఆయనకే తెలుసు. తన మహిమను తానే తెలిసినటువంటి బాలుడు ఆయన. రెండవ చరణంలో లోకత్రయ వల్ల నోడువ కూసు, మూడు లోకములను, లోకత్రయములు అంటే మూడు లోకములను నోడువ కూసు చూచేటువంటి బాలుడు. ఎందుకంటే మూడు లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరి హృదయాలలో వాయుదేవుడు ఉంటాడు. కాబట్టి ఆయన అంతా చూస్తాడు, అన్నీ గమనిస్తాడు. కాబట్టి లోకత్రయ వల్ల నోడువు కూసు, మూడు లోకములను చూచేటువంటి వాడు. బేకాద భక్తరులు, అంటే ఎవరైతే వాయుదేవుల వారిని స్తోత్రం చేస్తారో, ఆయన యొక్క అనుగ్రహాన్ని కోరుతుంటారో, బేకాద ఆ విధంగా కోరడి భక్తులందు, భక్తరులు ఆడువ కూసు, ఎవరైతే వాయుదేవుల వారిని ప్రార్థిస్తుంటారో అటువంటి భక్తుల యొక్క ముందు కనిపించేటువంటి, ఆయన ముందు నర్తన చేసేటువంటి వాడు, కనిపించేటువంటి వాడు, ఆడేటువంటి ఆడువ కూసు. కాబట్టి కోరేటువంటి భక్తుల ముందు ఆడేటువంటి పిల్లవాడు. ఆకార విద్దు, వాయుదేవుల వారికి కూడా ఆకారం ఉంది. మీకందరికీ కూడా ఒక 2000 సంవత్సరంలో తిరుపతిలో, తిరుమలలో 3 రోజులు కార్యక్రమం చేసినప్పుడు అందరికీ కూడా వాయుదేవుల వారి పటం ఇవ్వడం జరిగింది. సామాన్యంగా వాయుదేవుల వారి పటం ఎవరికి దొరకదు. ఎందుకంటే వాయువు అంటే గాలి, గాలికి ఒక రూపం ఎక్కడుంది? కానీ వాయుదేవుడికి రూపం ఉంది. ఆయన 32 గుణములు కలిగినటువంటి మహానుభావుడు. వేదాలలో ఆయన రూపం వర్ణింపబడి ఉంది. కాబట్టి ఆ రూపాన్ని ప్రమాణంగా ఒక బొమ్మగా తయారు చేసి అందరికీ కూడా మొమెంటోలు ఇవ్వడం జరిగింది. 2000 సంవత్సరంలో తిరుమల వచ్చినటువంటి 2000 మంది, అంటే 100 భజనా మండలీలకి అక్కడ సమర్పించడం జరిగింది. కాబట్టి దాంట్లో వాయుదేవుల వారి బొమ్మ ఉంది. కాబట్టి ఆకార విద్దు, వాయుదేవుల వారికి కూడా ఆకారం ఉంది. కానీ నిరాకార కూసు, సామాన్యంగా అందరికీ కూడా నిరాకారం, అంటే గాలికి రూపం లేదు, గాలి కనిపించదు. కాబట్టి ఆకారము ఉంది, నిరాకారంతో కూడా ఉంటాడు వాయుదేవుల వారు. సాకార దృష్టికి, అంటే చూడగలిగిన వాళ్ళకి, మామూలుగా ఎవరైనా గాలిని చూడాలంటే కుదరదు. సాకార దృష్టికి సిలుకద కూసు, చిక్కని వాడు, చిక్కని బాలుడు. ఎందుకంటే వాయువుకు రూపం లేదు కానీ వాయుదేవుల వారికి రూపం ఉంది. 32 రూపాయల గుణాలతో ఉండేటువంటి వాడు. వేదాలలో ఆయన వర్ణన ఉంది. ఆ వర్ణనని ఆధారం చేసుకొని అద్భుతమైనటువంటి మొమెంటో తయారు చేసి ఆ తిరుమల క్షేత్రంలో 100 భజన మండలికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాంట్లో చూస్తే వాయుదేవుల వారు ఎలా ఉంటారో మనకు రూపం ఉంది ఇక్కడ. మూడవ చరణం తను మన ధనములందు కుళితిహ కూసు, తనువులోను, మనసులోను, ధనములోను, అన్ని చోట్లను వసించేటువంటి వాడు. కుళితిహ అంటే వసించేటువంటి బాలుడు.
ఘనవాద మహిమయే, ఘనమైన మహిమకు కారణకూసు, కారణభూతుడైనటువంటి ఈ పిల్లవాడు. బినుగు బుద్ధిగే అంటే వికారంతో ఉన్నటువంటి బుద్ధి కలిగిన వాళ్ళకి, అంటే వికార బుద్ధులకు సిలుకద కూసు, వాళ్ళకి అర్థము కాదు, చిక్కనివాడు. సిలుకద అంటే దొరకనివాడు, చిక్కనివాడు. వికార బుద్ధులు కలిగినటువంటి వాళ్ళకి అర్థము కాడు, చిక్కడు, దొరకడు. చిన్మయ పురందర విఠల కూసు, చిన్మయుడైనటువంటి పురందర విఠలుడు అంటే పాండురంగమూర్తి, అంటే శ్రీరామచంద్రమూర్తి, అంటే నారాయణమూర్తి, ఆ విఠలుడి యొక్క బాలుడు, ఆయన యొక్క పిల్లవాడు. ఎందుకంటే నారాయణమూర్తి కుమారుడు ఆయన, వాయుదేవుడు. కాబట్టి అటువంటి ఆ పిల్లవాడని సంబోధిస్తూ ఆయనకు గొప్పతనాన్ని వర్ణించేటువంటి ఈ కీర్తన. హరే శ్రీనివాస.